మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బుధవారం అష్టాంగ యోగా సభ్యులు అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు. యోగా ద్వారా మానసిక రుగ్మతలు, శారీరక రుగ్మతలు తొలగిపోతాయని, ప్రతిరోజు గంటపాటు యోగాసనాలు వేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత కొంతకాలంగా అష్టాంగ యోగా అభ్యసించిన సభ్యులు గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు యోగాపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మెదక్ సిఐ మధుసూదన్ గౌడ్, డాక్టర్ శ్రీకాంత్, రమేష్, చందర్, ప్రదీప్, వీరేశం, గంగరాజు, కిష్టయ్య, వెంకటేశం, మహేష్ గౌడ్, గణేష్, తిరుపతి రెడ్డి, బాలరాజు, హరిబాబు, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మన ఈ యోగా శిక్షణ శిబిరానికి గురూజీ విచ్చేసిన తర్వాత ఇక్కడ మేమందరం ఈరోజు ఈ శిక్షణ ముగించుకోవడం జరుగుతుంది. ఈ శిక్షణ ముగించుకోక ముందు మేము మా సమాజంలో ఎలా ఉండాలి, మేము ఏం భుజించాలి, మానసికంగా ఎలా ఉండాలనేది మనకు ఎవరెవరో ఏదేదో చెప్పేసి దాన్ని అంతటినీ పాటిస్తూ ఎక్కడ కూడా మనకు ఒక ఫలితం లేకుండా పాటించే వాళ్ళము. కానీ ఎప్పుడైతే మేము గురూజీ గారి మాటలు విన్నామో, ఆ మాటలు విన్న తర్వాత స్వయంగా అనుభవిస్తున్నాము మాలో ఉన్న శారీరక రుగ్మతలు, మానసిక రుగ్మతలు, మరియు సమాజంలో మేము ఏ రకంగా ఉంటే రోజు సంతోషంగా ఉండగలుగుతాము, మన పనులను దిగ్విజయంగా పూర్తి చేసుకుంటాము అనేది మాకు ఈ విద్య ద్వారా తెలిసింది. సో ఈ విద్యను అందించిన గురూజీకి నా తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన గ్రామం అనేది ఈ రకంగా తయారైపోతే మనలో మనకు ఈర్ష్యాద్వేషాలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, మరియు కొట్లాటలు, గూట్లాటలు కానీ ఎలాంటివి ఉండవని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ఆదివారం నుంచి ప్రారంభమయ్యే కొత్త శిక్షణలో మీరు పాల్గొని మీరు కూడా మాలాగా అన్నీ నేర్చుకోగలిగారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉన్నటువంటి మానసిక ఆరోగ్య పరిస్థితులలో మనకి యోగా అనేది చాలా అవసరం. ఈ అవకాశాన్ని మనం అష్టాంగ యోగా ద్వారా మనకి ఉన్న గ్రామ ప్రజలందరూ వినియోగించుకొని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఒక ఆరోగ్యమే కాకుండా మనకు ఉన్నటువంటి ఈరోజు ఇంతవరకు మనకి తెలిసినటువంటి తెలుసు అని అనుకుంటున్నటువంటి ఎన్నో రకాలైన విషయాలు కానీ మనం దాన్ని వేరే దృక్పథంలో చూస్తున్నాం. దాన్ని తెలుసుకొని మన యొక్క జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి అష్టాంగ యోగా ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒక్క నిమిషం మీరు అందరూ